తమ సమస్యల పరిష్కారానికి 42 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని దీక్ష చేస్తున్న అంగన్వాడీలు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే వారికి డెడ్లైన్ విధించింది. ఈ నేపథ్యంలో అసలు అంగన్వాడీల యొక్క ప్రధానంగా ఈ డెడ్లైన్పై వారు ఏమంటారో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రభుత్వం అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా మీరు విధుల్లో చేరాలని అయితే డెడ్లైన్ విధించింది. లేదంటే 25వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 26 నుంచి కొత్త వారిని తీసుకుని చెప్తుంది. దానిపై మీరే ఉంటారు. మేమైతే 1,06,000 మంది ఉన్నామండి. దాని గురించి ప్రభుత్వం ఇప్పటికి 5 సార్లు డెడ్లైన్ ఇచ్చింది. దాన్ని మేమైతే పరిగణలోకి తీసుకోవట్లేదు. మా పోరాటం ఆపేది లేదు. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మేము కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని, మినీలు మెయిన్గా చేయాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నామండి. 10 జీవాలు ఇచ్చాము, ఇంక 11ది ఇవ్వలేదు అంటున్నది ప్రభుత్వం. అదే ఆ 11 జీవాల రూపంలో ఇస్తే మేము వెంటనే సమ్మె విరమించాలనుకుంటున్నామండి. మేడం మీరు చెప్పండి, డెడ్లైన్ ఇచ్చారు, 25న అయితే కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు, 26 నుంచి సచివాలయాల్లో అప్లికేషన్ కూడా తీసుకున్నాం చెప్పి దానిపై మీరేమంటారు? మీరు ఏ విధంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారు? ప్రభుత్వానికి మేము ఆల్రెడీ అందరికీ కూడా చెప్పేసే మేము సమ్మెలోకి దిగాము. సచివాలయాలకు ఇచ్చాము, కార్పొరేటర్లకు ఇచ్చాము, ఐసీడీసీ ఆఫీసులకు ఇచ్చాము, అన్నిటికీ కూడా ఇచ్చే మేము సమ్మెలోకి వచ్చాము. మేమంతా మేముగా వచ్చేలేదు. ఈ డెడ్లైన్ ఇవ్వడం మట్టుకు అది కరెక్ట్ కాదు. ఎంతవరకు మాకు జీతం పెంచండి, మేము మా కష్టానికి తగినంత జీతం ఇమ్మని అడుగుతున్నాము. అది మీరు చెయ్యాలి, కానీ ప్రభుత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఈ విధంగా చేస్తే మేము ఇంకా ముందుకే వెళ్తాం తప్ప సమ్మెనైతే విరమించుకునేదైతే లేదు. అంటే డెడ్లైన్ అంటున్నారు కదండి, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు అన్నప్పుడు మరి మీరు ఎలాగ మమ్మల్ని తీసేస్తామని మీరు ఒక మాట చెప్తున్నారు కదా. ప్రతిసారి నోటీసులు ఇచ్చాం, మిమ్మల్ని తీసేస్తాం అంటున్నారు. మేము మరి ప్రభుత్వ ఉద్యోగులం కాదు, మాకు ఇచ్చేది గౌరవ వేతనం. అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎలా తీసుకొని కొత్త వాళ్ళని ఎలాగ విధుల్లోకి తీసుకుంటారని మేము మిమ్మల్ని అడుగుతున్నాం సార్. చెప్పండి, 25 నోటిఫికేషన్ ఇచ్చి 26 నుంచి అప్లికేషన్లు తీసుకుంటే మీరు ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? 26 నుంచి కొత్త వాళ్ళు తీసుకుంటే మీరు అప్పటి నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? అది ప్రభుత్వం ఇదైనా మేమైతే మా సమ్మెని విరమించట్లేదు. మేము ప్రభుత్వాన్ని ఇంకా ముందు ఈ సమ్మెని ఉధృతం చేసి స్తంభింప చేయాలని చెప్తున్నాము. ప్రభుత్వ కార్యాలయాలని ఇవన్నీ. అలాగే జగనన్న మాకు అప్పుడు పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చారో దాని మీదే మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఏ ప్రభుత్వానికో లోపడి మేమేమి ఇచ్చేయట్లేదు, ఏ పార్టీకో వస్తే కాదు. మా ఆకలి కేకలు మాత్రమే మేము జగనన్నకు వినిపించాలనుకుంటున్నాం. ఆకలి మీద పోరాటం చేయడానికి మాత్రమే ఇక్కడ మేము టెంట్లో కూర్చున్నాం తప్పితే మేము ఎవరిని ఉద్దేశించో ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించో చేసేవి కాదు. మేము ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ మేము కించపరిచే విధంగా ఏమీ చేయట్లేదు. మా సమస్యలు పరిష్కరించండి. ఈ రేట్లు పెరిగే ధరలకు అనుగుణంగా మాకు మెనూ ఛార్జీలు పెంచాలి, మా జీతాలు పెంచాలి. ఈ తక్కువ జీతంతో మేము ఇంటద్దెలు కట్టుకోలేక, మా పిల్లలు చదివించుకోలేక, మేము కొనుక్కొని తినలేక సెంటర్లో మేము ఏమైనా అన్నీ మేమే సెంటర్ అద్దెలు అవి ముందు మేమే కట్టుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ సరిపోవడం లేదు. కాబట్టి మాకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం తప్పితే మేము ఎవరిని ఎక్కువగా ఏమీ ఆశించట్లేదు, ఏమీ అడగట్లేదు. ఇది అందరూ చెబుతున్న మాట ఇది సమంజసమే. అంగన్వాడీస్ చాలా వర్క్ చేస్తున్నారు, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పే మాట మాత్రమే మేము జగనన్న అడుగుతున్నాం. కానీ జగనన్న పక్కనున్న సలహాలు మాత్రమే తీసుకుంటున్నాడు, కానీ అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఈ మీడియా ద్వారా ఇంత మీరు చెప్తున్నారు, మీడియా సోదరులందరూ అంగన్వాడీలు సపోర్ట్ చేసి బాగా మమ్మల్ని మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అన్న అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారో లేదో మాకు తెలియదు. అన్న నువ్వు ఒకసారి మీకు మేము ఎంతో అభిమానంతో అన్న వస్తే రామరాజ్యం వస్తుంది, అన్న వస్తే మా సమస్యలు పరిష్కరిస్తాడు, మా ఆకలి మంటలు తీరుతాయని మీకు మేము ఓట్లు వేసాము. కానీ అన్న నువ్వెందుకు టీవీ చూడట్లేదు? పక్కలో ఆలీలు సలహాదారులు మాటలే వింటున్నావు, ఎందుకు అక్క చెల్లెళ్ళమ్మల మాటలు నువ్వెందుకన్నా వినట్లేదు? అందుకే మేము ఈ టీవీ ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే మా వాయిస్ని జగనన్నకు వినిపిస్తారని, మా కష్టాలు మా అన్న తెలుసుకోవాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అడుగుతుంటే ఇలా డెడ్లైన్లు విధించడం సరైన పద్ధతి కాదని, ఒక్కసారి తమ ఏం అడుగుతున్నా ఒకసారి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకోవాలి, అంతే తప్ప సలహాదారుల మాటలు విని తమ యొక్క సమస్యలను పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదనేది, అదేవిధంగా ఎటువంటి డెడ్లైన్లకు కూడా తామైతే భయపడేది లేదని, తమ పోరాటం సాగుతుందని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.